వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్నవి స్టడ్స్ అండి. సింపుల్గా ఈజీగా ఒక డిజైన్ అనుకుని అయితే స్టార్ట్ చేశాను. వీడియో తీస్తే మీకు కూడా ఎవరికైనా చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకున్నానండి. B7000 గమ్మే యూజ్ చేస్తున్నాను. MDF బేస్ మీద చేస్తున్నానండి. కనిపిస్తుంది అని చెప్పి కింద కలర్ పేపర్ పెట్టాను అంతే. ఫస్ట్ 3mm రౌండ్ కుందన్స్, 6K పీకాక్ గ్రీన్ కలర్ కుందన్స్ యూజ్ చేశాను. దీనికి 3mm రౌండ్ కుందన్స్ ఫస్ట్ సర్కిల్లా పెట్టుకున్న తర్వాత 6K కుందన్స్ ఇలా క్రాస్గా పెట్టాను. మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత కొంతసేపు డ్రైకి వదిలేసాను. ఇంతలోగా మనకి వ్యాక్స్ షీట్ అని ఉంటుందండి. ఈ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను నెంబర్ అనేది మెన్షన్ చేసేస్తున్నా. దీనికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కావాలి అనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేస్తే మీకు నేను క్యాటలాగ్ అనేది సెండ్ చేస్తాను. మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. రెయిన్బో బ్యాంగిల్స్ కూడా చాలామంది కావాలని అడుగుతున్నారు. వాళ్ళు కూడా నాకు వాట్సాప్ చేయండి. ఇందులో అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేసేసాను రౌండ్గా. కట్ చేసేసిన తర్వాత దానికి ఎలా మనం దీన్ని అంటే ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ బాగా వచ్చేలాగా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఒకటి అయితే చేసేసాను, సెకండ్ది మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడైతే బ్యాక్ సైడ్ వ్యాక్ షీట్ కూడా సర్కిల్ లాగా కట్ చేసుకొని వ్యాక్ షీట్ని కూడా దానికి అంటించేసాను. అంటించిన తర్వాత చాలాసేపు మనం దాన్ని అలా వదిలేస్తే ఫుల్గా డ్రై అయిపోతుందండి. ఇక్కడ మనం అగరవత్తి అంటారు కదా, దాంతో అయితే మనం ఎడ్జెస్ అనేది ప్లాస్టిక్ కాబట్టి OHP షీట్ మనకి తొందరగా అయిపోతుంది అని చెప్పి అదే ధూప్ స్టిక్తోనే చేస్తున్నాను. బట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ఇది చిన్నది కాబట్టి నేను అలిగేటర్ క్లిప్ని సపోర్ట్గా పట్టుకుని అయితే చేశాను. ధూప్ స్టిక్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, మీద పెట్టుకొని చేయొద్దు. అవి పడతాయి కదా, మీద పడతాయి అని చెప్పి చెప్తున్నాను అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇది మొత్తం కూడా మనం OHP షీట్ మీద చేసాం కాబట్టి కంప్లీట్గా B7000 గమ్మే యూజ్ చేయాలండి. నార్మల్ మనం ఫ్యాబ్రిక్ గమ్ అయితే అవ్వదు, ఎందుకంటే అది జారిపోతుంది ఫ్యాబ్రిక్ గమ్ మీద పెడితే. అలాగే ఇక్కడ స్టడ్ పెట్టేసి దానికి అలిగేటర్ క్లిప్ అయితే పెట్టేశాను, కదలకుండా ఉంటుంది అని చెప్పి అలిగేటర్ క్లిప్ని దానికి పెట్టేశాను. చుట్టూ మనం మళ్ళీ B7000 గమ్ పెట్టేసి దానికి OHP వ్యాక్ షీట్ని సర్కిల్గా కట్ చేసుకున్నాం కదా, దానికి ముందైతే స్టడ్తో ఒక హోల్ పెట్టేసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది అని చెప్పి పెట్టేసి దానికైతే స్టిక్ చేసేసాను. స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి పుషప్స్ వస్తాయి కదా, అవి కూడా పెట్టేశాను. ఇది ఫినిషింగ్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఎలా ఉంది అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దండి. నేనైతే డీటెయిల్గా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఎవరికైనా ఇవి మేకింగ్ చేసేటప్పుడు ప్రైస్ ఏమైనా డౌట్ ఉంటే ప్రైస్ ఫిక్సింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్